ఈరోజు మన మురళీ కృష్ణారావు ముద్దుల కృష్ణయ్య అందరికీ ఆప్తుడు మిత్రుడు. మాకే ఒక మేనలుడు కాదు, మాకు కూడా మిత్రుడు లెక్కనే ఉంటాడు. చుట్టం రిలేషన్ అన్ని పక్కకు పెట్టుడే. మా కుటుంబంలో మంచిగా దేశ్ముఖ్ ఉండి అందరినీ అరుచుకుంటాడు, మమ్మల్ని అరుచుకుంటాడు, మిమ్మల్ని కూడా అరుచుకుంటాడు. నిన్న హెల్త్ బాగాలేకున్నా అని పాపం మనందరి కోసము ఏదో చిన్న పెడదామంటే ఒప్పుకున్నాడు. చాలా సంతోషం మనందరి తరపున. రోజు మనం బర్త్డేలు ఇలాగే చేసుకుంటూ అందరం ప్రతి కొన్ని ఇంట్లో పండుగ చేసుకుంటున్నాం మనం అందరం. చాలా అది సంతోషకరమైన విషయం. మనకు ఆయుష్ కూడా మన అందరికీ 6 నెలలో ఏడాది పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెలలో ఒక బర్త్డే అయితేనే దావతలు అయితేనే ఉండేది. మళ్ళీ పోయినసారి కూడా పిలిచి బర్త్డే ఇక్కడనే చేసుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చినాం. 55 కంప్లీట్ అయినాయి. మళ్ళీ బర్త్డే నాడు వచ్చి మళ్ళీ అందరం కలిసి ఆశీర్వదించాలని చెప్పి ఆ భగవంతుడు మంచిగా ఉండాలని, పిల్లలు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుతూ మా ప్రియతములు మరి మా మిత్రులు కాసిగంటి మురళీ కృష్ణారావు గారి పుట్టినరోజు నేడు. మరి వారి పుట్టినరోజు సందర్భంగా వారికి హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి వారి శ్రీమతి ఇద్దరు కూడా ఒక సేవా రంగంలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవసరం. ఇవాళ రేపు ఎంత చిన్న కార్యక్రమం ఎవరింట్లో ఏం చేసుకున్నా కానీ మనం వంటలు చేసుకున్నాడు. మరి వచ్చిన చుట్టాలకు బంధుమిత్రులకు వండి పెట్టాలంటే చాలా కష్టమైతేనే ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో వారు ఒక మంచి వ్యాపారం ఎన్నుకున్నారు. మరి దాంట్లో మంచి క్వాలిటీగా ఇన్ టైంలో చేస్తూనే ఉన్నారని వారికి ఇంకా వారి వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలి. మరి క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నారు. మరి వాస్తవంగా మనం చూస్తూనే ఉన్నాం, మన కార్యక్రమాలు చేసుకున్నా ఉంటే చాలా కష్టమైతేనే ఉన్నది. ఎవరైనా ఒక 50 మంది ఇంటికి వచ్చినా 50 మంది పిలిచే పరిస్థితి లేదు, మరి పెట్టే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి రంగంలో ఉన్న సేవా రంగం వాస్తవంగా అది సేవా భావంతో ఉంటుంది. సరే, వ్యాపారం మనకు అందరికి తప్పది, ఎంతో కొంత మనకు మార్జిన్ ఉండాలి తప్పదు. కానీ మరి క్వాలిటీగా ఇవ్వడము, మరి పెట్టేటప్పుడు సరైన క్వాంటిటీ ప్రతి ఒక్క వచ్చిన చుట్టాలకు ఏంటంటే మనం వారు చేసినా కూడా మనం మన తరపున చేసినట్టుగానే నేను భావిస్తూనే ఉన్నా. మరి వీరి వ్యాపారం వీరి అటెండ్ అయిన చాలా వాటిల్లో కూడా చూస్తూనే ఉన్నా. ఎక్కడ కూడా క్వాలిటీలో కానీ మరి క్వాంటిటీ కూడా పెట్టేటప్పుడు కూడా మరి ప్రేమతోటి అభిప్రాయంతో వాళ్ళ పెట్టే ఎవరైతే స్టాఫ్ ఉంటారో వారికి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. మరి ఇటువంటి బిజినెస్ ఇంకా వారి దినాభివృద్ధి చెందాలని, మరి రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెంది మరి ఇట్లా ఇంకా ఎన్నో శతాశి కూడా వెలసిల్లాలని ఆశిస్తూ మరి వచ్చేసిన బంధువులందరికీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాం. మరి ఇంకా అభివృద్ధి చెందాలి. మరి ఇద్దరి దంపతులకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.